విఘ్నేశ్వరాయ నమః. అభినవ స్పందన గణేష్ మండలిని 2017 సంవత్సరంలో మనము ప్రారంభించుకొని నిరంతరాయంగా 2024 వరకు 7 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం చక్కటి భక్తి గీతాలతో భక్తి శ్రద్ధలతో మహాగణపతిని పూజించుకుంటూ కార్యక్రమాలను నిర్వహించుకు వస్తూ ఉన్నాము. ఈరోజు మన అభినవ స్పందన గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం వివిధ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ 5వ రోజు చేరుకున్నాము. ప్రతిరోజు ఉదయం 9 గంటలకి పూజా కార్యక్రమాన్ని, అదేవిధంగా రాత్రి 7 గంటలకి సాయంకాలం పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు భక్తి పాటల భజన కార్యక్రమాలను నిర్వహించుకుంటూ మదిలోన నిన్నే ప్రార్థింతుము, ఏ చోటకేగినా ఏ పాట పాడినా పలికేది నీ నామమే, ఓ విఘ్నరాజ పాడేది నీ గానమే. పలికేది నీ నామమే, ఓ విఘ్నరాజ పాడేది నీ గానమే. పార్వతి తనయా పరుగున రావా, పాలింపరావేమయా, ఓ విఘ్నరాజ దీవింపరావేమయా. పాలింపరావేమయా, ఓ విఘ్నరాయ దీవింపరావేమయా. భక్తి శ్రద్ధలతో మహాగణపతిని మనం పూజించుకుంటూ వస్తున్నాము. మనము ఈ రోజుల్లో చాలా చోట్ల కూడా మహాగణపతిని మట్టి గణపతిని కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో గణపతిని మనము ఏర్పాటు చేయడం చూస్తూ ఉన్నాం. మనము 10 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకున్నటువంటి గణపతిని నిమజ్జనం చేసిన తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి గణపతిని కనుక మనం నిమజ్జనం చేసినట్లయితే అది నీటిలో కరగక అలానే ఉండిపోతూ మనము చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో టీవీలో కానీ న్యూస్ పేపర్లో కానీ మనము గమనిస్తూ ఉన్నాం. గణపతిని నీళ్ళల్లో నిమజ్జనం చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి రాడు కొరకి వివిధ వ్యక్తులు ఆ మహాగణపతి పైన ఎక్కి రాడ్ను మనం తీసుకోవడము, తొక్కడం, ఇలాంటి అనేక అపచారాలను మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల మన అభినవ స్పందన గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించే గణపతికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి కాకుండా మట్టి గణపతితో మనము పూజించుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూస్తున్నటువంటి గణపతి చూడడానికి మట్టి గణపతిలా కనిపించినప్పటికీ అది ప్యూర్గా మట్టితో చేసినటువంటి గణపతి. కలర్స్ కూడా వాటర్ కలర్సే మనము ఉపయోగించడం జరిగింది. అందువల్ల సులభంగా మన గణపతి నిమజ్జనము సులభంగా జరిగి మళ్ళీ మట్టిలోనే కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తెలిసిన కాడ, మనకు అవకాశం ఉన్న కాడ మట్టి గణపతి ఏర్పాట్లు చేసేటట్టుగా మనము ప్రోత్సహిద్దాము. గతంలో మనకి మట్టి గణపతులు పెద్ద విగ్రహాలు లభించేటివి కాదు, కానీ ఈరోజు మార్కెట్లో మనకు 2 ఫీట్లు 3 ఫీట్ల నుంచి 7-8 ఫీట్ల వరకు కూడా మట్టి గణపతులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనం తెలిసిన వారి ద్వారా తెలిసిన వారికి మట్టి గణపతులను పూజించే విధంగా మన వంతు ప్రయత్నాన్ని కొనసాగిద్దాం. అందులోనే మన అభినవ స్పందనలో ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపతులనే ఏర్పాటు చేసుకొని పూజించుకుంటూ వస్తూ ఉన్నాం. మన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రతిరోజు నిర్వహించుకునే భక్తి పాటల భజన కార్యక్రమంలో ఈరోజు మనం ఒక ప్రత్యేక అతిథిని ఆహ్వానించడం జరిగింది. మన ఆహ్వానాన్ని మన్నించి వారు ఈరోజు మన అభినవ స్పందన గణేష్ మండలికి విచ్చేయడం జరిగింది. వారు ప్రముఖ యోగా గురు. పార్వతి తనయా పరుగున రావా, పాలింపరావేమయా,
ఓ విఘ్నరాజ దేవి. శ్రీ శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు మనకు వారి కార్యక్రమం తీసుకుంటారు. వృత్తిరీత్యా వారు ఉపాధ్యాయులు, కానీ ప్రవృత్తిరీత్యా మంచి యోగా గురు, చక్కటి ప్రతిరోజు అనేక మంది యోగా నేర్పిస్తూ వారి యొక్క ఆయురారోగ్యాలకు ఎంతో తోడ్పాటును అందిస్తున్నటువంటి వ్యక్తి. మనం పిలవగానే వచ్చేసినందుకు వారికి అభినవ స్పందన గణేష్ మండలి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాస్తవానికి వీరి మాకు తెలిసినప్పుడు శ్రీనివాసరెడ్డి వేరు, ఇప్పుడు మేము చూస్తున్న శ్రీనివాసరెడ్డి వేరు. అంటే మనిషి తన ఆలోచనలో మార్పు వస్తే ఎంత మార్పు వస్తుంది అనేది మనము, నాకైతే సార్ను చూస్తే ఎప్పుడు గుర్తుంటుంది. ఎందుకంటే మేము సుమారుగా 98 నుంచి నాకు సార్తో పరిచయం, 97-98 నుంచి. అప్పటి నుంచి సార్కి 2002లో ఈ యోగా పైన కొంత మక్కువ కలిగి అక్కడి నుంచి యోగాలోకి వెళ్ళి యోగాలో మాస్టర్స్ చేసి ఈరోజు అనేక మందికి చక్కటి యోగా విద్యను అందిస్తూ అనేక మంది శిష్యులను, తన యొక్క శిష్యులను తయారు చేసుకొని కరోనా టైంలో కూడా చక్కటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వారి యొక్క జీతం నుంచి కూడా కొంత సమాజానికి అందించాలనేటువంటి లక్ష్యంతో ఆశ్రమాన్ని కూడా, ముదిగుంటలో ఆశ్రమాన్ని కూడా పెట్టి సేవలు అందిస్తూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి మనకి ఈరోజు పిలవగానే రావడం మన అదృష్టంగా భావిస్తూ వారికి మరొక్కసారి అభినవ స్పందన గణేష్ మండలి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మా ఆప్తమిత్రుడు రవి సార్ చెప్పినట్టుగా, బిఫోర్ యోగా ఐఎమ్ ది భోగి, నౌ ఐఎమ్ ది యోగి. యోగా చేంజెస్ ఫ్రమ్ ఎనిమల్ క్యారెక్టర్ టు గాడ్ క్యారెక్టర్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద డెఫినేషన్. జంతు లక్షణాల నుంచి దైవ లక్షణాల వైపుకు మరల్చేది యోగా, ఒక నిర్వచనం. దానికి ఎగ్జాంపుల్ ఎవరు? ఐఎమ్ ది ఎగ్జాంపుల్. బిఫోర్ యోగా ఎప్పుడన్నా ఘర్షణ పడ్డప్పుడు, మనసు ఒత్తిడి కలిగినప్పుడు, ఆందోళన కలిగినప్పుడు, కుంగుబాటు కలిగినప్పుడు 2 కింగ్ ఫిషర్ బీర్లు తాగి మత్తులో పడుకునేవాడిని నేను. ఎట్ ప్రజెంట్ ఏదైనా చిన్న ఘర్షణ జరిగినప్పుడు, మనసులో ఒత్తిడి కలిగినప్పుడు, ఆందోళన కలిగినప్పుడు, కుంగుబాటు కలిగినప్పుడు జస్ట్ ఒక ½ అన్ అవర్ భగవద్గీత చాంటింగ్ చేస్తా, మత్తు వస్తుంది. దట్ ఈస్ ద గాడ్ క్యారెక్టర్. ఒక పైసా ఖర్చు లేకుండా భగవద్గీత చాంటింగ్ తోటి నాకు మత్తు వస్తుంది, నేను హాయిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతా. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ యోగా, సార్ చెప్పినట్టుగా. అదే మాదిరిగా గత 7 సంవత్సరాల నుంచి ఫస్ట్ మంచిర్యాలలో మట్టి వినాయకుల తయారీ ఆ చెన్నూరు అండర్ బ్రిడ్జి కింద వాళ్ళు తయారు చేస్తూ ఉండేవారు. సో యాజ్ ఏ ఫిజికల్ సైన్స్ టీచర్గా నేను కూడా ఒక పర్యావరణ పరిరక్షకుని. ఫస్ట్ 2 ఫీట్ల విగ్రహంతో ప్రారంభమైంది మా అపార్ట్మెంట్లో. తర్వాత 2.5 ఫీట్లు, 3 ఫీట్లు, 3.5 ఫీట్లు అట్లా పెరుగుతూ పోతుంది. గత 7 సంవత్సరాల క్రితం నేను ఆ షాపుకు వెళ్ళినప్పుడు చిన్నవి ఒక 5-6 కంటే ఎక్కువ అమ్ముడుపోయేటివి 7 years బిఫోర్. సో నేను ఎప్పుడైతే ప్రారంభం చేశానో దానికి అద్భుతంగా ఈనాడు సపోర్ట్ తోటి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఇలాంటి విగ్రహాలు దాదాపు 30 పోయినాయి. చిన్న విగ్రహాలు దాదాపు ఒక 40 పోయి ఉంటాయి. అంటే చాలా మార్పులు వస్తున్నాయి సొసైటీలో, ఇంకా మార్పులు రావాలి. మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి పూజ చేయడం వల్ల నష్టాలు మీ అందరికీ తెలుసు. దాంట్లో ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కాడ్మియం, మెర్క్యూరీ, తర్వాత సీసం, లెడ్ ఇవన్నీ కలిసిపోయి నీటిలో మనం నిమజ్జనం చేసినప్పుడు జలచరాలకి చాలా ప్రమాదకరం. ఆ నీరు మనం త్రాగుతూ ఉంటాం, క్యాన్సర్ వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మట్టి గణపతే మహాగణపతి అని మన శాస్త్రం చెబుతుంది. మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అని చెప్పి మీరు ఇంత పెద్ద విగ్రహాన్ని
ప్రతిష్ఠించి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి అభినవ స్పందన గణేష్ మండలి నవరాత్రి ఉత్సవాలు మంజునాథ హిల్స్ తిమ్మాపూర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః అనండి. స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. అత శ్రీమద్భగవద్గీతాసు రాజయోగ శ్లోక సంగ్రహః శ్రీ భగవానువాచ ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवतो शुचौ देशे प्रतिष्ठाप्याम् स्थिरमासनमात्मनः नात्युच्चितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् अपाने जुह्वति प्राणम् प्राणे पानं तथा परे प्राणापानगतिरुद्ध्वा प्राणायामपरायणाः युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः
తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మవిశుద్ధయే సమం కాయశిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశచానవలోకయన్ శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగ్రహీతయాం ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ ప్రశాంతాత్మా విగతభిః బ్రహ్మచారీ వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః అర్జున ఉవాచ చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం శ్రీభగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే ఆత్మోపమ్యేన సర్వత్రాం సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః సుఖమాత్యంతికం యత్తాత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవాం బ్రువో
मध्ये प्राणमावेश्य सम्यक् सतं परं पुरुषमुपैति दिव्यम् प्रशान्तमनसंयेनम् योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसम् ब्रह्मभूतमकल्मषम् प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिषः अनेकजन्मसंसिद्धः रतो याति परां गतिम् योऽन्तः सुकोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणम् ब्रह्मभूतोऽधिगच्छति ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे राजयोगश्लोकसंग्रहः हरिः ओं तत्सत्। శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. నెమ్మదిగా కళ్ళ తెరుద్దాం. ఇద్దరు వ్యక్తులు ఇంట్లో ఘర్షణ పడ్డారు. జెంట్స్ అలా మేడం తోటి ఫైటింగ్ అయింది. వీధిలోకి వచ్చారు. ఒకడేమో అరే అరే ఆ లక్ష్మీ థియేటర్ దగ్గర పెద్ద వైన్ షాప్ ఉంది, నాకు చాలా బాధగా ఉంది, ఫుల్ బాటిల్ తీసుకుందాం, ఫుల్గా తాగుదాం, రోడ్డు మీద కూర్చొని అలా తూలుతూ ఊగుతూ బాధ నుంచి ఉపశమనం కలిగిద్దామని చెప్పి ఒకడు మాట్లాడతాడు. ఇంకొకడు వద్దు, లక్ష్మీ టైకర్స్ వద్దు, వైన్స్ వద్దు, మందు వద్దు, అభినవ స్పందన, గణేష్ మండలి, మంజునాథ హిల్స్, తిమ్మాపూర్ అక్కడ ఒక గణేష్ మండపం ఉంది, అక్కడ పోయి భజన చేస్తూ ఊగుతూ తూలుతూ ఆనందం పొందామని చెప్తాడు. హూ ఈజ్ గ్రేట్? సో ఇక్కడికి వచ్చి పైసా ఖర్చు లేకుండా ఊగుతూ తూలుతూ చప్పట్లు కొడుతూ ఆనందం పడేటువంటి గొప్ప. ఎందుకంటే డబ్బులు ఖర్చు కావు, మళ్ళీ అనారోగ్యం కలగదు. కాబట్టి ఆనందం పొందడము రకరకాలండి. సో సన్మార్గంలో మనం ఆనందాన్ని పొందాలి. కాబట్టి బిఫోర్ యోగా 2 బీర్లు తాగి అలా ఊగుతూ మత్తులోకి వెళ్ళి నిద్రపోయేటివాన్ని. ఆఫ్టర్ యోగా భగవద్గీత చాంటింగ్ చేస్తూ ఊగుతూ, చూసారా నేను ఎట్లా ఊగాను, అట్లా ఊగుతూ మత్తులోకి వచ్చి నేను నిద్రపోతున్నా. సో మనిషికి ఆనందం పొందడం రకరకాల మార్గాలు ఉన్నాయి. సో భక్తి మార్గాన్ని ఎంచుకుంటే మనకి అదొక మహా ఆనందం. మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? అక్కడి నుంచి మనిషి యొక్క అంతిమ లక్ష్యము మోక్షం పొందడం. మోక్షం యాజ్ ఫర్ స్పిరిచువాలిటీ. యాజ్ ఫర్ సైన్స్
ట్యాబ్లెట్స్ లేకుండా జీవించాలి, ట్యాబ్లెట్స్ లేకుండా జీవించాలి యాజ్ ఫర్ సైన్స్. కానీ స్పిరిచువల్గా మనిషి యొక్క అంతిమ లక్ష్యం మీరు ఏ కార్యమైనా చేయండి అండి, మీరు ఏదన్నా చేయండి, చివరికి వచ్చేది ఏంటిది? ఆనందం. చివరికి వచ్చేది మీరు ఏదన్నా చూసుకోండి, ఏ కార్యమైనా చేయండి, చివరికి అలా వేసుకుంటూ క్వశ్చన్స్ వేసుకుంటూ పోతే ఫైనల్లో వచ్చే ఆన్సర్ ఆనందం. కాబట్టి పైసా ఖర్చు లేకుండా మనకి ఇక్కడ భక్తిలో లీనమైతే ఆనందం వస్తుంది. ఈ 9 రోజులకే పరిమితం కాకుండా 365 డేస్ మనం లీనమైతే, ఈరోజు శ్రీనివాసరెడ్డి ఎక్కడో ఇంట్లో ఉండేవాడు వచ్చి స్టేజీల పైన ఎక్కి మీకు హితబోధ చేస్తున్నాడంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భగవద్గీత అండ్ యోగా. గీత కష్టాలు తప్పిస్తానని చెప్పదు, స్వర్గాలు చూపిస్తానని భ్రమ పెట్టదు. గీత చదివాక కష్టాలుంటాయి, సవాళ్ళుంటాయి, సంక్షోభాలుంటాయి. ఈ కష్టాలని, సవాళ్ళని, సంక్షోభాలని ఎదుర్కోవడానికి మనోధైర్యాన్ని ఇస్తుంది ఈ గీత. ఈ ప్రాచీన గ్రంథంలో సమకాలీన సమస్యలకి పరిష్కారాలున్నాయి, ఇక అన్వయించుకోవడమే ఆలస్యం. మీరు ఈ గ్రంథాన్ని తీసుకోండి, 700 శ్లోకాస్ ఉన్నాయి. 700 శ్లోకాసు జీవితంలో ఏ సమస్యనైనా తీసుకోండి, అది మనకి పరిష్కారాన్ని తెలియజేస్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుః మాతే సంగోస్త్వ కర్మని. బాబు, నీకు కర్మ చేయడానికి మాత్రమే అధికారం ఉంది, ఫలితాన్ని ఆశించే అధికారం నీకు లేదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుః అంటే కర్మలకు నువ్వు హేతువు కావద్దు, మాతో సంగోస్త్వ కర్మని. దీని యొక్క అంతరార్థం ఏంటంటే మనకు కర్మలు చేయడం కొరకు మాత్రమే పవర్ ఉంది, ఫలితాన్ని ఆశించే పవర్ లేదు. అట్లానే కర్మకు హేతువు కావద్దు అంటే ఈర్ష్యతోటి, స్వార్థంతో, రాగంతోటి, ద్వేషంతో అన్యాయంగా ఈ విధంగా కర్మలను ఆచరించద్దు. అట్లా అని కర్మలు చేయకుండా ఉండడం కూడా నేరమేనట. ఇప్పుడు మనకి మిలిటరీ ఆఫీసర్ ఉన్నాడు, గవర్నమెంట్ తుపాకీ ఇస్తుంది, బార్డర్లో అలా కాపలా కాస్తూ ఉంటాడు. పాకిస్తానోడు, చైనాడు వస్తూ ఉంటాడు మన పైకి యుద్ధానికి, వాడు కర్మ చేయకపోతే నేరస్తుడు, అరెస్ట్ అవుతాడు. అంటే మనం భూమి మీదకి వచ్చాము, దేశంలో మనం కర్మలను ఆచరించాలి. అట్లా అని మన సైనికులు ఈర్ష్యతోటి, ద్వేషంతో, పగతోటి, ప్రతీకారంతో మనలోనే కాలుస్తూ ఉంటారు, అది కూడా నేరమే. అంటే ఆ విధంగా కర్మలకు మనం హేతువు కావద్దు అనేది ఈ శ్లోకం యొక్క అంతరార్థం.